అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం నెగటివ్ థింకింగ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి. అంటే మనకి ప్రతికూల ఆలోచనలు మన మనసును తాకినప్పుడు మనం దాన్ని ఎలా నిరోధించాలి, కంటైన్ చేయాలి. ఇది ఈరోజు టాపిక్. వాస్తవానికి మానవ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఏది కూడా మనం అనుకున్నది జరగదు. ఎందుకు అంటే ఈ నేచర్ ఒక సిస్టంలో నడుస్తూ ఉంటుంది. మన ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ మనకి ధార్మికంగా చెప్పేది ఏంటి అని అంటే, నీ పని నువ్వు చెయ్యి, రిజల్ట్ నువ్వు ఆశించకు, కర్మ చేయటం వరకే నీ పని, రిజల్ట్ అనేది నీ చేతుల్లో ఉండదు అని పదే 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 చెప్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే, ఈ నేచర్ అనేది ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది సైంటిఫిక్గా మనం కొంత అంచనా వేయచ్చు, కానీ స్పిరిచువల్గా మనం అంచనా వేయలేం. ఎందుకు అంటే అది ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన హిందూ ధర్మం తీసుకుంటే దీంట్లో కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. అంటే నువ్వు ఏ జన్మలో చేసిన కర్మ ఫలితమో అది ఈ జన్మలో రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఎంత పదే పదే ప్రయత్నం చేసినా కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని ఎంతో బాగా చేసినా ఫెయిల్ అవుతాయి, కొన్ని ఏమీ చేయకపోయినా సరే అందులో సక్సెస్ అవుతాం. వీటికన్నిటికీ సమాధానం ఏంటి అని అంటే కర్మ ఫలితం అంటారు. అంటే మన భూమి మీదకి వచ్చినప్పుడు కళ్ళు లేనివారు, చెవులు లేనివారు వీళ్ళు ఎందుకు ఇలా పుట్టారు అంటే సైన్స్ ఏం చెప్తుందంటే జెనెటిక్ డిసార్డర్ అంటుంది. ఈ జెనెటిక్ డిసార్డర్కి మూలం ఏంటి అని అంటే బాడీలో వచ్చిన మార్పులు, జన్యుపరమైన అంశాలు తాతలు తండ్రుల నుంచి వచ్చిందని ఏదో చెప్తారు. కానీ మనం స్పిరిచువల్గా చూసినప్పుడు ఏంటి అని అంటే అది కర్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా మన జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు. సో ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మన జీవితంలో ఇది జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామో, అది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఒక్కొక్కసారి అవ్వనప్పుడు మనం తీవ్ర నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్తాం. ఆ తర్వాత ఇక పదే పదే నెగిటివ్ థింకింగ్ పెడుతుంది మన మనసులో. ఎందుకంటే ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిస్పారిటీ సిచ్యువేషన్లో మనం ఎలా ఉంటుందంటే ఆల్వేస్ వి థింక్ అండ్ టాక్ అబౌట్ నెగిటివ్గానే మాట్లాడతాం. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్గా మాట్లాడటం మొదలు పెడతామో ఈ నేచర్ కూడా మనల్ని నెగిటివ్గానే రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు బాగా ఆకలేస్తుంది అనుకోండి. మీరు బాగా ఆకలేసినప్పుడు మీరు భోజనం వండుకోవాలి, కుక్ చేయాలి. సో మీ మనసు పాజిటివ్గా లెగిసి నువ్వు వంట వండాలి అని నీకు చెప్తేనే నువ్వు వెళ్ళి వంట వండుతావు, తింటావు. అట్లా కాకుండా నువ్వు పాజిటివ్గా లేకుండా నెగిటివ్గా ఇవి వండకూడదు అని నీకు బద్ధకంగా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం అట్లానే కూర్చుంటాం. అంటే ఏంటి, పాజిటివ్గా నువ్వు లెగిసి వంట వండితేనే నీకు వంట సిద్ధమవుతుంది. అలాగే కూర్చుంటే నీకు సిద్ధం అవ్వదు. అంటే ఏ పనైనా మన ఆలోచనలను బట్టే జరుగుతుంది. అది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వేరొక ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, మీరు పాజిటివ్గా నేను వెళ్ళాలి అని బలంగా అనుకుంటేనే వెళ్తారు, లేకపోతే కాళ్ళు కూడా కదపరు. అంటే ఏంటి, పాజిటివ్ అవుట్కమ్ మనకి పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్ అవుట్కమ్ నెగిటివ్గానే వస్తుంది. నేను వెళ్ళకూడదని ఇంట్లోనే ఉంటాను. సరే, పాజిటివ్గా మనం ఒక ఊరికి వెళ్ళాలి అని చెప్పి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది మన చేతుల్లో లేదు. మీకు అర్థమవుతుందా? సో అంటే ఏంటి, మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించకూడదు. అందుకనే భగవద్గీత చెప్పేది మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించకూడదు, కానీ మన చేతుల్లో ఉన్న దాన్ని వరకు మాత్రం మనం పాజిటివ్గా థింక్ చేయాలి. అంటే నువ్వు ఒక ఊరు వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక పని చేయాలి అనుకున్నప్పుడు పాజిటివ్గా థింక్ చేయి. కానీ లేటర్ నీకు వచ్చే రిజల్ట్ మీద మాత్రం నీ కమాండ్ ఉండదు అని చెప్తూ ఉంది. అంతే కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూ ఉంది, జాబ్ వచ్చింది, అది ఢిల్లీకి వెళ్ళాలి. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఫ్లైట్ పట్టుకోవాలి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో దిగాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇది కదా ప్యాటర్న్. ఇది నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తేనే వెళ్తావు. నెగిటివ్గా ఆలోచించి ఏం వెళ్తావు ఢిల్లీ వరకు, మనకి ఇప్పుడు అవుతుందా అని అంటే ఇంట్లోనే ఉంటావు. సరే, వెళ్ళిన తర్వాత నీకు ఆ ఇంటర్వ్యూలో జాబ్ రాలేదనుకో, అది నీ చేతుల్లో లేని పని. పాజిటివ్ కర్మ చేయటం వరకే నీ పని, అసలు చేయలేదనుకో నువ్వు ఇంట్లోనే ఉంటావు. సో అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పాజిటివ్ కర్మ, పాజిటివ్ టాకింగ్, పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి ఎప్పుడు చాలా అవసరం. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్తో పాటు నిరాశను ఎదుర్కోవటం. ఎందుకు అంటే నిరాశ అనేది మన నిత్య జీవితంలో ఎప్పుడో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం,
చేసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి కూడా అందని విషయాలు కొన్ని జరుగుతున్నప్పుడు మనం నిరాశకు గురవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లిదండ్రులు బాగా చదివించి కొడుకుని ఒక పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి చేయాలనుకున్నప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, లేదా ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని చేసుకోవటము, ఇలాంటి కొన్ని కొన్ని చేసినప్పుడు తల్లిదండ్రులకి చాలా మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ ఎక్స్పెక్టేషన్ని అతని మీద రుద్దుతున్నావు, అటాచ్ అయిపోయావు. సో ఎప్పుడైతే క్లింగింగ్ అంటారు, ఈ క్లింగ్ అయ్యావో, అటాచ్ అయ్యావో, అప్పుడు ఖచ్చితంగా నిరాశ ఎదురైద్ది. ఎక్స్పెక్టేషన్ ఉన్న ప్రతి చోట నిరాశ ఎదురవుతుంది. అందుకని మన భగవద్గీత ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడు డిస్ఎంగేజ్ అయ్యి ఉండాలి. ఏ విషయానికైనా సరే, ఏ పనిలో అయినా సరే మనకు పాజిటివ్ కర్మ చేయటం వరకే మన పని, అంతేగాని అవుట్కమ్ మనం ఆలోచించకూడదు. అది డిస్ఎంగేజ్ అయ్యి ఉండాలి. అది పిల్లలైనా, మన ఉద్యోగాలైనా, మరొకటైనా మన పని మనం చేయటం వరకే. మిగతాదంతా కూడా సాక్రిఫైయింగ్ నేచర్లో ఉండాలి. మనకు మనం దూరంగా అటాచ్మెంట్గా ఉండాలి. అలా లేకపోతే నీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. సరే, ఈ నెగిటివ్ థింకింగ్ని ఎలా ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు మనం ఒక గొప్ప మనిషి గురించి కూడా మాట్లాడదాం. ఎవరు అంటే థామస్ అల్వా ఎడిసన్. మనందరికీ తెలుసు థామస్ అల్వా ఎడిసన్ ఎవరు అంటే బల్బుని కనుగొన్న వ్యక్తి. ఈయన వాస్తవానికి అమెరికాలో పుట్టారు. ఎప్పుడు 1847లో పుట్టారు. కానీ ఈయన పుట్టినప్పుడు చిన్నతనంలో ఎక్కడా కూడా చదువు పట్ల ఆసక్తి లేదు. ఎప్పుడు కూడా చదువులో వెనకబడి ఉండేవాడు. టీచర్స్ అందరూ కూడా ఇతను చదవడు, ఎందుకు మీరు ఇంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఇతని ఉపయోగం నేను చదివిస్తూ ఉన్నారా, నిరాశ నిరుస్పృహలు పడుస్తూ ఉండేవాడు. కుటుంబ సభ్యుల్లో ఎవరు ఈయన పెద్దగా ఆదరించకపోయినా తల్లి మాత్రం లేదు, ఇతను ఎప్పటికైనా సరే ఏదో ఒకటి సాధిస్తాడు, నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఎప్పుడు ఆయనలో ఒక ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ ఉండేది. చదువులో వెనకబడినా నీకు ఏది ఇష్టమో ఆ పని చేయాలి. సో ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో చెప్తే మనకు ఆశ్చర్యపోతుంది కలుగుతుంది. ఈ బల్బుని కనుగొనడంలో 1000 సార్లు పైన ఫెయిల్ అయ్యాడు ఆయన. మిగతా ఎక్స్పెరిమెంట్లో 10,000 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన రాసుకున్నాడు 10,000 సార్ల కంటే ఆయన ఎక్కువ ఫెయిల్ అయ్యాడు అని. అయితే పర్సెప్షన్ చూడండి, దృష్టికోణం చూడండి ఎలా ఉంటుందో. ఒక ఆయన అడిగాడంట, ఏమయ్యా నువ్వు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు, అసలు నీకు సిగ్గుందా, నువ్వు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అని అడిగాడంట. ఈయన పర్సెప్షన్ ఎలా ఉంది అంటే, నేను 1000 సార్లు ఫెయిల్ అయ్యానని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను 1000 సార్లు ఈ బల్బు ఇలా ఎందుకు ఎలగదో నేను కనుక్కున్నాను అని చెప్పాడంట. అంటే 1000 వేస్లో నేను టెస్ట్ చేస్తే బల్బు అవ్వదు, కాబట్టి ఇంకొక వేలో ట్రై చేయాలి నేను బల్బు ఎలగాలంటే. నేను కనుగొంది ఏంటి, ఈ 1000 వేస్ని కనుగొన్నా. ఈ 1000 వేస్లో బల్బు ఎలగదు, ఇంకొక వేని, ఆల్టర్నేట్ వేని నేను ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అని చెప్పాడంట. అంటే ఎంత పాజిటివ్ అప్రోచ్ చూడండి. అతనికి ఏం ఆలోచిస్తున్నాడు, ఇతను 1000 సార్లు ఫెయిల్ అయ్యాడని అనుకుంటున్నాడు, కానీ ఈయనేమంటున్నాడు, 1000 వేస్ నేను ఈ బల్బు ఎలా వెలగదో కనుక్కున్నాను అంటున్నాడు. అంటే పాజిటివ్ పర్సెప్షన్, పాజిటివ్ దృష్టికోణం ఎలా ఉండాలో ఈయన కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఎన్ని ఆవిష్కరణలు చేశాడు అంటే ఇదే పాజిటివ్ దృష్టికోణం. మనం ఓడిపోతే ఏదో ఒక అంశాన్ని, కొత్త విషయాన్ని కనుగొనవచ్చు. అది సక్సెస్ అయ్యే వరకు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి, ఏదో ఒక రోజు ఫైనల్గా రీచ్ అవుతామని. సో అట్లా ఆయన బల్బుని కనుగొన్నారు, ఆ తర్వాత మోషన్ కెమెరాని కనుగొన్నారు, ఇలా చాలా విషయాలు, తర్వాత పవర్ సర్క్యూట్స్ని కనుగొన్నారు. ఇవన్నీ కూడా థామస్ అల్వా ఎడిసన్ సృష్టించింది. ఆయన జీవితంలో 1000కి పైగా పేటెంట్లు తీసుకున్నారు ఆయన పేరు మీద. అంటే ఒక నార్మల్ విద్యార్థి ఈ స్థాయికి ఒక విజనరీగా మారడానికి కారణం ఏంటంటే తన లక్ష్యం పట్ల అకుంఠిత శ్రద్ధ ఉండటం, నెగిటివ్ థింకింగ్ని తన వైపు రాకుండా చూడటం. ఒకవేళ నెగిటివ్ థింకింగ్ వచ్చినా పర్సెప్షన్, దృక్పథాన్ని మార్చడం. అంటే ఎదుటివాడు నువ్వు ఫెయిల్ అయ్యావంటే, కాదు నేను ఒక 1000 మార్గాలు కనుగొన్నాను, నువ్వు ఇంకొక ఆల్టర్నేట్ మార్గం కనుగొంటే ఇది వెలుగుతుంది అని ఒక పాజిటివ్ అవుట్కమ్లో చెప్పడం చూడండి. సో అలా బల్బ్ కనుగొన్న తర్వాత ఆయన వ్యక్తిగతంగా తన గోల్కి రీచ్ అవడంతో పాటు ఒక విజనరీగా మారి, నేను చెప్పాను కదా, వ్యక్తిగతంగా గోల్కి రీచ్ అవ్వడం అంటే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించడం. అది నీకు, నీ కుటుంబానికి జ్ఞానాన్ని, డబ్బుని ఇస్తుంది. అదే నువ్వు కనుగొన్నదో లేదా నీ వల్ల నువ్వు సాధించిన విజయం సమాజానికి, నలుగురికి ఉపయోగపడితే అది నువ్వు విజనరీగా మారుతావు. సో ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ అనే ఆయన విజనరీగా మారారు. ఎందుకని, తను సాధించిన లక్ష్యం ఏదైతే ఉందో అది తనకి, తన కుటుంబానికి జ్ఞానాన్ని, డబ్బుని ఇవ్వడంతో పాటు తనకి కీర్తిని, పేరు ప్రతిష్టల్ని ఇచ్చింది. ఆ బల్బు ద్వారా కొన్ని లక్షల మంది, ఈ రోజు కూడా మనం ఆ బల్బుని ఉపయోగించి బతుకుతున్నాం.
కాబట్టి ఆయన విజనరీగా మారాడు. సో ఇలాగా మనకు వచ్చిన నెగిటివ్ థింకింగ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పాజిటివ్ నోట్లో ఆలోచించాలి అని చెప్తూ ఉంటారు. సరేనండి, మీరు ఎన్ని బాగానే చెప్తున్నారు, కానీ ఇదంత ఈజీ విషయం కాదు అని చెప్పి మీరు అంటారు ప్రాక్టికల్గా. కానీ దానికి సైంటిఫిక్గా కానీ లేకపోతే మనకు ఒక స్పిరిచువల్ లైన్లో ఈ నెగిటివ్ థింకింగ్ ఎలా మనం డిఫర్ చేయాలి అనే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవేంటి అంటే, ముందు అసలు మనకు ఏ ఏ టైమ్స్లో నెగిటివ్ థింకింగ్ వస్తుంది, ఎందుకు నెగిటివ్ థింకింగ్ వస్తుంది అంటే ఏ సర్టెన్ పాయింట్లో, అంటే నువ్వు ఒక ఆఫీస్లో ఉన్నావు అనుకో, నువ్వు పలానా పర్సన్ని చూస్తే నీకు కోపం నెగిటివ్ థింకింగ్ వస్తుందా అంటే ట్రిగర్ పాయింట్ ఏంటో కనుక్కోవాలి. అంటే నీ ఆలోచన థాట్స్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి నువ్వేం ఆలోచించావు అవన్నీ ఒక పేపర్ మీద రాసుకుంటే నీకు కోపం అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది. లేదా నెగిటివ్ థింకింగ్, నేను చేయలేను భయం వస్తుంది, వాడిని డీల్ చేయడంలో ఒక భయం వస్తుంది. సో అది ఆ ట్రిగర్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ట్రిగర్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నీ కొలీగ్కి ట్రిగర్ పాయింట్ అనుకో. సో అప్పుడు మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి అని అంటే, ముందు అతని ఆలోచన విధానం ప్యాటర్న్, అతను మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అతనికి మన పట్ల ఉన్న దృక్పథం ఏంటి అని ముందు మనం అనలైజ్ చేసుకొని దానికి రివర్స్ ప్యాటర్న్ మనం థింక్ చేయాలి. రివర్స్ ప్యాటర్న్ అంటే గొడవలు పడడం కాదు, అతని ఆలోచనలకి మనం రివర్స్గా ఆలోచించటం. అంటే మనకు శాంతిని చేకూర్చే విధంగా, అతనికి మన జోలికి రావద్దు అని చెప్పే విధంగా రివర్స్ ప్యాటర్న్లో మన ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మనుషులు కొట్టుకోరు. రోడ్ల మీదకి మనుషులు కొట్టుకునే వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు. జ్ఞానులు ఎప్పుడు రోడ్ల మీద కొట్టుకోరు, జ్ఞానులు ఎప్పుడు కూడా ఆలోచనతోనే కొట్టుకుంటారు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చైనా ఇద్దరు కూడా రోడ్లకి కొట్టుకోవట్లా, వాడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. వీళ్ళు ట్యాక్స్ పెంచితే ఆల్ ట్యాక్స్ పెంచుతున్నారు, ఆల్ ట్యాక్స్ పెంచితే వీళ్ళు ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు. సో అంటే ఏంటి, ప్రపంచం అంతా ఆలోచనలతో నిండిపోయింది. సో ఒక ఆలోచనలకి ఇంకొక ఆలోచనలకి ఎత్తుగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. సరేనండి, ఇది బాగుంది. అసలు ఆలోచన మరి ఎక్కడ పుట్టిద్ది? ఇవన్నీ బాగానే ప్యాటర్న్ వేసుకోమంటున్నారు, మరి ఈ ఆలోచన ఎక్కడ పుడుతుంది? ఈ ఆలోచన ఎక్కడ పుడుతుంది అని తెలుసుకోవాలంటే బేసిక్గా ముందు మన హ్యూమన్ అనాటమీలో బ్రెయిన్కి మైండ్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. అవునా అండి, బ్రెయిన్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి కొంచెం చెప్పండి అంటే, బ్రెయిన్ అంటే మన హార్డ్వేర్ లాంటిది. అంటే మన హ్యూమన్ బాడీలో ఒక పార్ట్. అదేం చేసిద్ది అంటే మన బాడీని ఫంక్షన్ చేసేది, ఒక మోటార్ లాగా సెన్సర్ లాగా ఫంక్షన్ చేసేది. మరి మైండ్ అంటే ఏంటి అని అంటే, మనం పుట్టిన దగ్గర నుంచి, ఇంకా మాట్లాడాలంటే మన గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం రకరకాల ఎమోషన్స్ని సెన్స్ అవుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మన మైండ్లో పీనల్ గ్లాండ్ దగ్గర ఇవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం పెరిగిన తర్వాత మనకి తల్లి, తండ్రి, బంధువులు వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం, బయట వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం, మన కుటుంబానికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం, ఇలా రకరకాల ఆలోచనలు అన్నీ కూడా, ఈ రకరకాల అనుభవాలన్నీ కూడా ఈ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. సో ఈ మైండే ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ లాంటిది. ఈ సాఫ్ట్వేర్ని చాలా బాగా ఎదుర్కోవాలి. అందుకని చిన్నపిల్లలప్పుడు ట్రామా ఏదన్నా ఎదుర్కొంటే దాన్ని పెద్ద అయ్యే వరకు కూడా అదే భయం ఉంటుంది. చిన్నప్పుడు కుక్క అంటే పడింది అనుకోండి, మన పెద్దైనా కానీ కుక్క అంటే భయం ఉంటుంది. ఎందుకని ఈ సాఫ్ట్వేర్లో ఫీడ్ అయిపోయింది. సో దీన్ని ఒక ప్యాటర్న్లో ఫీడ్ అయిపోయింది, దాన్ని నువ్వు ఎలిమినేట్ చేయాలంటే రివర్స్ ప్యాటర్న్ అలవాటు చేసుకోవాలి. ఎట్లా? ఇంటి కుక్కని తెచ్చి పెంచుకోవడం, కుక్కలతో మచ్చిక చేయటం. సో తద్వారా కొంత కుక్కల మీద భయం పోతుంది. అంటే ఏదైనా సరే ఒక ప్యాటర్న్లో జరిగినటువంటి, ఒక ప్యాటర్న్లో ఒక విధానంలో అయినటువంటి పద్ధతులన్నీ రివర్సల్ ప్యాటర్న్లో థింక్ చేయాలి. అదేవిధంగా మనకు నచ్చిన వాళ్ళతో మనం చాలా బాగుంటాం, మనకు నచ్చిన వాళ్ళతో మనం చాలా మంచిగా మాట్లాడతాం, వాళ్ళ కోసం మంచి డిష్లు పెడతాం, మంచిగా రెస్టారెంట్కి తీసుకెళ్తాం, సినిమాలకు తీసుకెళ్తాం, వాళ్ళని ఏదో మెప్పించాలనుకుంటాం. సో అలాగే ఎలాగైతే నువ్వు బయట వాళ్ళతో నువ్వు ఉంటున్నావో నీతో నువ్వు కూడా అలాగే ఉండాలి. అంటే నీ మైండ్తో నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ మైండ్ ఎప్పుడైనా బాగా హ్యామర్ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది అనిపిస్తుంది అనుకో, అలాగే నీకేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు, అది అవ్వలేదు, నీకు చాలా ఇబ్బందిగా, చాలా సల్టరీగా ఉంది. సో అలాంటి టైంలో నువ్వేం చేయాలంటే నీ చుట్టూ ఉండే పరిసరాలని మార్చుకోవాలి. అంటే నీకు ఏదైనా ఆనందం ఇచ్చే ఉంటాయి కదా, కొన్ని మ్యూజిక్ వినటమో, కొన్ని మనుషుల్ని కలవటమో, అలాంటి వాళ్ళని కలిసి టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మన ట్రిగర్ పాయింట్ ఎక్కడ వస్తుంది, మన ఆలోచనలు ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి నెగిటివ్గా, దానికి ఆపోజిట్ వేలో మనం ఒక ప్యాటర్న్ ఎంచుకోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్తో, అందుకనే చెప్తాను మన బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. రెండోది, మన మైండ్తో ముందు మనం అప్రోచ్, ఇప్పుడు మనం ఎదుటి మనిషిని ఎలా అప్రోచ్ అవుతున్నాం ఇంప్రెస్ చేయాలంటే, ముందు వాడికి కావాల్సినవి ఏదో, వాడికి నచ్చినవి ఏదో తీసుకెళ్తున్నాం, వాడికి ఏదో స్వీట్స్ పెడుతున్నాం,
వాడికి ఏదో సినిమాకి తీసుకెళ్ళి సేమ్ వే మనతో మన మైండ్తో కూడా మనం అలా ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే మనలో ఇది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ మైండ్ అనేది. మనం ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అయితే మనలో ఉన్న సాఫ్ట్వేర్తో మనం చాలా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సో అప్పుడు మన మైండ్ని మనం అప్రోచ్ చేసే విధానం ఎలా ఉండాలంటే, ముందు మన మైండ్ ఉంది అని గుర్తించాలి. సో ఈ ఆలోచనలన్నీ ఈ సృష్టి నుంచి వస్తున్నాయి. అది చెట్టు, ఇది కుర్చీ, ఈ చెట్టు నుంచి వస్తున్నాయి, ఇది అమ్మ, ఇది నాన్న, ఇది తమ్ముడు, ఇతను భర్త, ఇవన్నీ గుర్తించుకొని ఇక్కడి నుంచి ఏ ఏ రూపంలో వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్సెస్ మనకు వస్తున్నాయి. పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయా, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయా, ఎక్కడ మనకి ట్రిగర్ పాయింట్ అవుతుంది, ఎవరి దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ మైండ్కి మనం చెప్పాలి, నువ్వు ఇక్కడ ట్రిగర్ పాయింట్ అవుతున్నావు, ఇక్కడ నువ్వు కూల్ డౌన్ అవ్వు అని. సో ఎప్పుడైతే నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావో, నీ మైండ్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టావో, అప్పుడు అది నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేది. ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి డెఫినెట్గా అది నీ మాట వింటుంది. ఇప్పుడు అందరూ చెప్తారు కదా, యూనివర్స్ థ్యాంక్స్ యూనివర్స్ అని, ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉంటారు కదా యూనివర్స్కి. సో ఇదే మైండ్ని ఎప్పుడైతే మన కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతామో మనం ప్రపంచాన్ని జయించవచ్చు, నిరాశ నిస్పృహలను జయించవచ్చు, అదేవిధంగా మన నెగిటివ్ థింకింగ్ని కూడా జయించవచ్చు. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ మోడ్లో ఆలోచిస్తావు, ఫస్ట్ వీటన్నిటికి కారణం నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలంటే దానికి ఎక్కడ ట్రిగర్ పాయింట్ అవుతున్నావో కనుక్కోవడం, దానికి రివర్సల్ థింక్ చేయటం. అదేవిధంగా బ్రెయిన్కి మైండ్ డిఫరెంట్ అని తెలుసుకోవడం, మైండ్ వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్ నుంచి మనకి అనుభవాలు మనలో మెదడులోకి వెళ్తున్నాయి. సో వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్లో మనకి నెగిటివ్ ఎక్కడ ఇబ్బంది అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయటం, వాటికి రివర్స్ ప్యాటర్న్ ఆలోచించడం, మనతో మనం నడపడం, మన మైండ్తో మనం ఫ్రెండ్షిప్ చేయటం, ఇట్లాంటి విషయాలన్నీ కనుక మనం తెలుసుకుంటే మన మైండ్ మీద చాలా కమాండ్, చాలా గ్రిప్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మన దగ్గర ఎంత డబ్బన్నా ఉండేవండి, లేదా మనం ఎంత ఫిజికల్గా బలవంతులైనా అవనివ్వండి, మెంటల్గా బలవంతుల ముందు మనం తట్టుకోలేం. ఎందుకు అంటే కన్సిస్టెంట్గా ఇది ఎలాగైనా చేయాల్సిందే అని ఒకటి పట్టుబడితే నేచర్ కూడా సహకరించిద్ది అంటానికి కారణం ఇదే. ఎందుకని మైండ్ అనేది ఏంటి, ఈ నేచర్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్, కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ నేచర్ నుంచి వచ్చిన అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకుంటామో మనకి స్ట్రాంగ్గానే ఉంటుంది. అందుకనే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నవాడు చాలా బలవంతుడు. ఎప్పుడు కూడా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటానికి మనం ఫిక్స్ అవ్వాలి. ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎదుటివాడు ఎలాంటి ఆలోచనలు మన మీద విసిరినా సరే మనం దాన్ని ఎదుర్కోగలం. ఫిజికల్గా వాడు వచ్చిన మెంటల్గా స్ట్రాంగ్ ఉండేవాడు ముందు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవాడు పనికిరాడు అసలు ఏ విషయంలో కూడా. సో ఇది అంటే ఈ విషయంలో ఏమేమి చర్చించామంటే, ఎప్పుడైనా ఒక నెగిటివ్ విషయం వచ్చినప్పుడు దాన్ని ఎలా రివర్సల్ థింకింగ్ చేయాలి, అదేవిధంగా బ్రెయిన్కి మైండ్కి తేడా ఏంటి, మైండ్ అనే అనుభవాల సారాంశం ఈ ప్రపంచం నుంచి ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ట్రిగర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ ట్రిగర్ పాయింట్కి వైస్ వర్సగా ఆలోచించడం, మన మైండ్తో మనం ఫ్రెండ్షిప్ చేయటం, పాజిటివ్ అవుట్కమ్స్ని మనం తీసుకోవటం, ఇది ఈ డిస్కషను. సో థామస్ ఆల్వా ఎడిసన్ కూడా కేస్ స్టడీ లాగా చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.